తద్వారా గ్రామం మొత్తాన్ని కూడా మీరు చైతన్యంతో చేయవచ్చు. అందుకోసమే ఈ మండుటెండలో కూడా మనం ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని మనం జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఆలకించండి. ముఖ్యంగా ప్రపంచంలోని ఏ జాతికి దేశానికి లేని చరిత్ర మనకుంది. ఎందుకంటే మనకి బ్రాహ్మణాలు అనేది చాలా పురాతనమైంది. ఆ బ్రాహ్మణాలు అనేటువంటి వాటిలో ఐతిరేయ బ్రాహ్మణం అనే దాంట్లో విశ్వామిత్రుడు ఒక కథ ఉంది, సుశేషుని కథ అని. ఆ సుశేషుని కథలో తప్పు చేసిన తన 50 మంది కొడుకుల్ని కోపంతో శపిస్తాడు. మీరందరూ కూడా అనార్య జాతి అయినటువంటి ఆంధ్ర జాతిలో కలిసిపోండి అని. సో ఇక్కడ ఆంధ్ర అనే పదము మొట్టమొదట చాలా పురాతనమైనదిగా మనకి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం మహాభారతంలో కూడా చూసినట్లయితే మరి అశోకుడి మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అప్పట్లో ఆ భారతదేశంలో గొప్ప చక్రవర్తి అశోకుడు. ఆయన తర్వాత గొప్ప సైనిక సంపత్తి ఉన్న ఒక రాజ్యం ఏదంటే ఆంధ్ర రాజ్యం అని అతను తన యొక్క ఇండికేటర్ను రాశాడు. తర్వాత జరిగిందనమాట. తర్వాత మరి నిజాం పరిపాలనలో ఉన్న రాష్ట్రము హైదరాబాద్ రాష్ట్రము. మరి 1956లో మరి భాషా ప్రయుక్త చట్టం ఒకటి వచ్చి మన రాష్ట్రాన్ని విభజించారు. 58% జనాభా ప్రకారం తీయాలి కదా, కానీ లేదు. ఆస్తులు అయితే ప్రాంతాల వారీగా ఆస్తులు పంపకం. ఇక్కడ చూడండి ఎంత మోసం ఉంది. ఇక్కడ ఈ చట్టానికి చట్టబడలేదు. ఆ ఆస్తులు అయితే దాదాపు 200 కార్యాలయాలు ఆఫీసులు పైన మన హైదరాబాద్ లో మనకు ఉన్నాయి. దీనివల్ల కొన్ని వేల కోట్ల ఆస్తిని మనం పోగొట్టుకున్నాం. మొదట్లో అయితే సురేష్ అని ఇంకొన్ని నాయుడు మొగ్గులు చూడక ఆయన తీసుకున్నా సురేష్ ఉంది. సైడ్ రండి. కష్టపడి వీడియో వేసినారా సౌండ్ సర్వీస్ అబ్బాయి ఎక్కడ రావాలి ముందర స్టేజ్ సౌండ్ సర్వీస్ ఎమ్మెల్యే రాజప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియపరుచుకుంటూ రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. మనం ప్రతి సంక్షోభానికి సామాజిక కోసం మనందరం 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలోనే 3వ అగ్రగామి రాష్ట్రంగా ఒకటిగా
దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అవినీతి లేని ఆర్థిక అసమానతలు లేని అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావనతో నిష్ఠతో త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాం. ఆంధ్రప్రదేశ్ నిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాం. జై జన్మభూమి, జై హింద్. పవిత్రమైన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు మన పచ్చివేడు శాసనసభ్యులు శ్రీ తలారి ఆదిత్య గారికి, కొట్టంబేడు మార్కెట్ యార్డ్ చైర్మన్ రామాంజన నాయుడు గారికి, మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి సులోచన గారికి, మండల స్పెషల్ ఆఫీసర్ గారు డి హౌసింగ్ వారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి వచ్చిన తహసీల్దార్లు, ఎంపీడీఓలకి, ఇతర ప్రజాప్రతినిధులకి, మరి ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి హాజరైన అందరు మహిళా మనులకి, గ్రామస్తులకి, మరి నవనిర్మాణ దీక్షా సమావేశానికి చేసినటువంటి మనందరికీ ఆదర్శప్రాయుడు, చిన్న వయస్కుడైన అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి వేదమంత్రంగా, అభివృద్ధి తన జీవితాశయంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అలా ఆదిత్య గారికి, అదేవిధంగా ఎంపీపీ గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి, అదేవిధంగా వేదికల నుంచి ఎండిఓలకి, ఎంఆర్ఓలకి, బయట మండలాల నుంచి వచ్చి అంటే మన నియోజకవర్గ మండలాల నుంచి వచ్చినట్టు ఎంఆర్ఓలకి, ఎండిఓలకి, అందరూ అధికారులకు, అనధికారులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మండల నలుమూలను తెచ్చినట్టు మహిళా మనులకు, కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా ఈ సభా సందర్భంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నవనిర్మాణ దీక్ష అంటే 2010 రాష్ట్రంలో కానీ, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు అమోఘమైనటువంటి పద్ధతిలో ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేశారు. మరి వీళ్ళు రావడం 2014లో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినారు. మరి 2004 నుంచి 2014 వరకు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలు వెనక నెట్టినారే కానీ ముందుకు పోనీయలేదు. వాళ్ళు మాత్రం ముందుకే పోయినారు. కాబట్టి 2014 విభజించిన తర్వాత ఈ రాష్ట్రాన్ని 16,500 కోట్ల లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మనకు అప్పగించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. మరి 16,000 కోట్లు వాళ్ళకి రెగ్యులర్ బడ్జెట్ తెలంగాణ వాళ్ళకి, మనకు 16,500 కోట్లు లోటు బడ్జెట్ వచ్చేటటువంటి పరిష్కార దిశగా పయనించినారు. మరి ఆ రోజుల్లో మనం ఎలక్షన్ రావడం, ఎలక్షన్ మనందరం కూడా ఏకోముఖంగా తెలుగుదేశం పార్టీ పెట్టుకోవడం, అందులో మనకు ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కావచ్చు, ఏ రంగంలో అయినా కూడా తనదైన ముద్రతో ముందుకు పోయేటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం 2014 సంవత్సరం జూన్ 8వ తేదీ మరి ఆ రోజే ప్రకటించిన అనమాట. ఈ నిరంతరం ఈ రాష్ట్రానికి 7 గంటల సేపు వ్యవసాయానికి, సింగిల్ ఫేస్ 24 గంటలు ఇస్తామనడం, అందరికీ దాదాపు రుణమాఫీ చేస్తామనడం, మహిళా మనులకు కూడా 10,000 రూపాయలు డాక్రా రుణాలు మాఫీ చేస్తామనడం, అదేవిధంగా 43% ఉద్యోగస్తులు కూడా ఫిట్నెస్ జీతాలు పెంచడం, అదేవిధంగా వాళ్ళకి 2 సంవత్సరాలు 58 సంవత్సరాలు రిటైర్మెంట్ లో ఉన్నారు, మరి వాళ్ళకి 60 సంవత్సరాల రిటైర్మెంట్ పెంచడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ఆ రోజుల్లోనే పట్టిసీమ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, పోలవరాన్ని మొదలు పెట్టడం, ఈ ఒక్క స్టేజ్ మీద వెనక ముందు చూడకుండా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, లోటు పట్టేటువంటి రాష్ట్రాన్ని అనేక కార్యక్రమాలతో ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టారు. మరి గత 10 సంవత్సరాలు ఏ రోజు సిమెంట్ రోడ్డు చూడలేదు మనం. ఏ రోజు మనం ఒక విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, రవాణా సౌకర్యాలు కావచ్చు, ఎక్కడ కూడా సరే మనం ముందుకు పోయిన పాపన పోలేదు. మరి ఈ 3 సంవత్సరాల్లో మనకు దాదాపు 24,500 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేసినారు. మరి మహిళా మనులకు 10,000 రూపాయలు లెక్కన 7,000 రూపాయలు రుణాలు మాఫీ చేసినారు. మరి విద్యలో కావచ్చు, ఉద్యోగస్తులకు 43% ఈ రోజు 30,000 రూపాయలు వస్తున్న టీచర్కి దాదాపు 45,000 రూపాయలు. టీచర్ అనే కాదు, అన్ని రకాల ఉద్యోగస్తులకు కూడా. మరి ఈ రాష్ట్రాన్ని సిమెంట్ రోడ్లు, ఈ రాష్ట్రాన్ని రవాణా సౌకర్యం కోసం ఎక్కడ పెడితే అక్కడ డబుల్ రోడ్లు, ఈ రోజు ఎన్నో చెరువులు, ఈ రోజు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి చెరువులన్నింటినీ కూడా డెవలప్ చేసుకోవడం,
నీరు ప్రగతి అనే ప్రోగ్రాంతో ఈ చెరువులన్నీ డెవలప్ అయితే భూగర్భ జలం మట్టం పెరుగుతున్న ఉద్దేశంతో ప్రతి చెరువును కూడా డెవలప్ చేసుకోవడం, ఎన్టీఆర్ బోర్లు అనేసి దాదాపు 323 బోర్లు ఈ మండలానికి రావడం, దాదాపు 308 బోర్లు వేసుకోవడం, 15 బోర్లు కూడా మళ్ళీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు గత 10 సంవత్సరాలు ఆ పాలకులు చేయని పనులన్నింటితో కూడా ఈ 3 సంవత్సరాల్లో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో ఇవన్నీ కూడా పరిపాలన చేసి, ఇవన్నీ కూడా మనకు సంసిద్ధత చేసి, ఇవన్నీ కూడా మనకు అందిస్తా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది, తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని కూడా ఈ సభాముఖం మీకు తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో కూడా ఎన్నో బృహత్ కార్యక్రమాలు, ఈ రోజు పోలవరం అనేది ఎన్నో మొదలు పెండింగ్ లో పెట్టారు గత పాలకులు. మరి ఈరోజు పోలవరం 2018 నీళ్లు ఇస్తానంటున్నారు. మరి పట్సీమ దాదాపు 1,400 కోట్ల రూపాయలు పెట్టి 2 జిల్లాల లక్షల ఎకరాలు పండించడానికి ప్రయత్నాలు చేశారు. ఈ రోజు లక్షల ఎకరాలు విజయవాడ